నిందించడానికి అవకాశం ఇవ్వకుండా నడుచుకో అబ్రామా. నా ఎదుట ఏ విధమైనటువంటి నింద నెపం ఎవరు కూడా నీ మీద వేయకోకుండా ఉండే విధంగా నిర్దోషముగా నిందారహితముగా నా ఎదుట నడుచుకో అబ్రహామా. నేను సర్వశక్తి గల దేవుడిని. పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆయన పిల్లల నుంచి దేవుడు కోరుతున్నది ఏమిటంటే నిందారహితముగా ఎదుట మనం నడుచుకోవాలని. ఎందుకంటే చాలా గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో ఆయన చేయదలుచుకున్నాడు. దేవుడు ఆయన ఆశీర్వాదాల సంపద ఆయన పిల్లలకి తన స్థాయిలో ఇచ్చే వరకు ఆయన తృప్తి చెందడు. నీవు తృప్తి చెందిన ఆయన తృప్తి చెందడు. నిన్ను నిద్రపోతున్న ఆయన లేపి నిన్ను బలపరిచి నీకు నూతన శక్తిని ధరింపచేసి తాను అనుకున్న స్థాయిలో ఆశీర్వాద సమృద్ధి ఇచ్చిన తర్వాతే ఆయన సంతృప్తి చెందుతాడు. స్తోత్రం. మనము అలిసిపోవచ్చు, సొలిచిపోవచ్చు. అయ్యా ఇదిగో నేను భరించలేనని ఇదిగో మనం పండుకొని నిద్రపోయే వారంగా ఉండొచ్చు. తీసుకో, రెస్ట్ తీసుకో, నేను నిన్ను బలపరుస్తాను, మరలా లేవనెత్తుతాను, నేనే నీకు శక్తినిస్తాను, నేనే నీకు శక్తినిచ్చి నిన్ను నిలిపి నేను చేయదలుచుకున్న అద్భుతాలని నీ జీవితంలో నేను చేస్తాను. దేవుని పిల్లలారా, రెండవ మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా జీవించు. దేవుని వాక్యంలో మనం ఇదిగో ఈ మాట మీద విస్తృతంగా చూడొచ్చు. లూకాసు వార్తలో ఒక యాజక కుటుంబం మనం చూస్తాం. స్టార్టింగ్ లోనే వారు ప్రభు పరిచర్య విషయంలో నిరపరాధులుగా ఉండేది. జకరియా, ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతులు. దేవుని ఎదుట వారు చేస్తున్న పరిచర్య ప్రతి దినం నిరపరాధులుగా దేవునికి వారు కనపడ్డారంట, నిర్దోషులుగా కనపడ్డారంట. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుట నడు, నిందారహితుడుగా నడుచుకో అబ్రహామా. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సంపూర్ణుడైన దేవుడు. ఇదిగో ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన ప్రేమై ఉన్న దేవుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన యందు ఏ కపటము లేదు. ఆయన పిల్లలమైన మనం ఆయన ఎదుట తేటగా నడవాలి. స్తోత్రం. హల్లెలూయా.